India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. ఏపీలో రాజకీయాలన్నీ కూడా రసవత్తంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అందరూ కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకు ప్రధానంగా చూసుకుంటే వైసీపీ చాలా దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ జనసేన పొత్తుతో ముందుకెళ్తున్నారు. అలాగే కొన్ని చోట్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సీట్లు కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూడా అప్పుడు ఉన్నటువంటి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అలాగే దౌలూరు దర్బాబు గారు కూడా సీటు ఇక్కడ పెద్దాపురం నుంచే పోటీ చేసి బరిలో ఉన్నట్టుగా ఇటీవల సభలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకటించిన పరిస్థితి. ప్రస్తుతం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే గడప గడపకు వెళ్తున్నారు. అలాగే పలు కార్యక్రమాలు జగన్ ఎందుకు కావాలని కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం దౌలూరు దర్బాబు గారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, రాజకీయాలన్నీ కూడా సర్వత్రంగా అన్నీ కూడా మార్పులు చేర్పులు ఉంటున్నాయి. ప్రధానంగా వైసీపీ ముందు సీట్ల స్థానాలు కొంతమంది సిట్టింగ్లు మార్చేస్తుంది. దీంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఎలా చూడాలి? ముందుగా అందరికీ నమస్కారం. ముందుగా పెద్దాపురం నియోజకవర్గంలో మన జరిగినటువంటి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పినట్టుగా ఇంకా కొన్ని నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా ఈరోజు అన్నిగా గెలిపే ప్రధానంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తే మీ అందరికీ తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆదరణ చూసి ఈరోజు మహిళలందరూ కూడా, మా పెద్దాపురం నియోజకవర్గం కాదు కుప్పం నియోజకవర్గం వరకు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన చూసి ఆయనకు మరొక అవకాశం ఇవ్వడానికి ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలని ఈరోజు జనసేన అలాగే టీడీపీ ఇవన్నీ కూడా కలుపుకుని వెళ్తూ ఉన్నవి. అవన్నీ కూడా ఇప్పుడు పనికి రావు. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన వల్ల తప్పకుండా 175 మేము గెలుస్తామన్న నమ్మకం మాకుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అన్ని స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. దీంతో జనసేన టీడీపీ పొత్తు కలవడం వల్లే మార్చేస్తున్నారని చెప్పేసి భయపడి మారుస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజకీయ నాయకుడు నాకు తెలిసి చేయనట్టు విధంగా గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఆయన 2 సంవత్సరాల క్రితమే పెట్టడం జరిగింది. మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు ఎందుకంటే మేము అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత ప్రజల నుంచి ఇది చేయలేదు అది చేయలేదు అని వస్తుంది. కానీ నేను గత 2 సంవత్సరాల నుంచి నేను గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మా పెద్దాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అన్ని వార్డులు తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వలన చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఆయనే ముందు చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల మార్పులు చేర్పులు ఉంటాయని మాకు 2 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. కానీ మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళం, అందరూ నాకు కావాల్సిన వాళ్ళే. ఏదైనా చిన్న చిన్న కారణాల వలన ఎవరైనా మారిస్తే తప్పకుండా నా గుండెల్లో పెట్టుకుంటాను, తప్పకుండా నా పార్టీలో వాళ్ళకి సముచిత స్థానం ఇస్తాను. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి తప్పకుండా ఎమ్మెల్సీయో ఏదో ఒక పదవులను ఇస్తానని ముందే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రధానంగా చెల్లని రూపాయి ఈ యొక్క నియోజకవర్గంలో చెల్లని రూపాయి మరొక ప్రాంతంలో చెల్లుతుందా? అంటే నిజంగా మార్పు జరిగిందంటే నిజంగా ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు ఉండమంటే మారుస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి. నాకు తెలుసండి అవినీతి ఆరోపణలు ఏం కాదు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిపక్ష నాయకులు ఎవరైనా సరే ఈరోజు అసెంబ్లీలో అవ్వచ్చు లేదా బయట అవ్వచ్చు, ఎక్కడైనా సరే ₹1 వీళ్ళు తిన్నారని ఎక్కడ చెప్పలేకపోవడం, అలాగే మా వర్గానికి రాకుండా చేశారని ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కూడా చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఈరోజు సుమారు ₹2,68,000 కోట్ల ఈరోజు ప్రజలకు ఇచ్చినప్పుడు కూడా డైరెక్ట్గా ఆయన బటన్ కాల్ అకౌంట్లో వేస్తుంది. ఎక్కడ కూడా అవినీతి లేదు. కానీ ఎక్కడైనా చిన్న చిన్న కార్యకర్తలతో ఇబ్బంది ఉండడం వల్ల లేకపోతే అక్కడ నాయకులు ఉండడం వల్ల అటు ఇటు చేర్పులు ఉన్నాయి. కానీ అవినీతి అయితే మాత్రం కాదు. అంటే ప్రధానంగా నియోజకవర్గం ఇప్పటికే మీకు సీట్ కన్ఫర్మ్ చేసిన పరిస్థితి, ఎటువంటి అభివృద్ధితో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? ఆల్రెడీ గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఇక్కడ చాలా అభివృద్ధి జరిగింది. అలాగే రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా ఈరోజు రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ళు కట్టే మహాయజ్ఞంలో కూడా నేను భాగస్వామిని అయ్యాను. తప్పకుండా ఎందుకంటే 1989 తర్వాత ఇక్కడ పనిచేసిన శాసనసభ్యులందరూ కూడా స్థానికేతరులే. ఈరోజు ఒక స్థానికుడిగా నాకు అవకాశం వచ్చింది. ఇక్కడే పుట్టిన వాడిని, ఇక్కడ పరిస్థితులు తెలిసిన వాడిని, తప్పకుండా ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ మంచి అభివృద్ధి చేస్తాను. అంటే తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రభావంతో ప్రధానంగా ఇక్కడ సీట్లు మార్పులు చేర్పు జరిగాయని మరొక వాదన కూడా వినపడుతుంది. కానీ ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనుకుని 170 అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఇది మన తెలంగాణలో జరిగిన ఎన్నికలు 2 నెలల క్రితం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇది 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు. మనం 175కి 175 గెలిచే విధంగా మనం ప్రణాళికలు వేస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే మార్పులు ఉంటాయి. ఆయన ముందే చెప్పడం జరిగింది. మార్పులు అయితే ఉంటాయి. మార్పు చేసినప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను. మనందరం ఫ్యామిలీ మెంబర్స్. ఇదేదో మా తెలంగాణ చూసి చేసింది అయితే మాత్రం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉంది. ఆయన మరొకసారి తప్పకుండా గెలుస్తారన్న నమ్మకం మాకుంది, ప్రజలకు ఉంది.
ప్రధానంగా ఇప్పుడు నీ పెద్దాపురం అభివృద్ధి నాతోనే సాధ్యమైంది, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశానని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు చినరాజప్ప చెప్తున్న పరిస్థితి ఎలా ఇదవుతున్నారు? అది త్వరలో ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు. అభివృద్ధి జరిగిందంటే 2-3 పార్కులు, శతాబ్ది పార్కు, లేకపోతే ఎవరికి ఉపయోగం లేనటువంటి బస్ షెల్టర్లు కాదు. అభివృద్ధి అంటే ఈరోజు ప్రజలు ఆనందించే దగ్గర ఉండాలి. ఆయన చేసిన అభివృద్ధి ఏంటో, మేము చేయబోదు ఏంటో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏంటో తొందరలో తెలుస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా చూస్తుంటే ఇక్కడ పెద్దాపురం నుంచి ఆ దౌలూరు దొరబాబునే కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా ఆ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. అలాగే ఆయన మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏదే పెద్దాపురంలో కావచ్చు, ఇప్పుడంతా అన్ని చోట్ల కూడా సీట్లు మార్పులు ఏమైనా 175కి 175 ఈ వైసీపీ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో సాధించి తీరుతుందని చెప్పేసి ఆ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దౌలూరు దొరబాబు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కేవలం రామతో ప్రకాష్, ఆర్టీవీ, పెద్దాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.